మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ గారు ఉన్నారు. నమస్తే. ఈ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఢిల్లీ నుంచి వస్తున్న ఎవరెవరు అతిథులు వస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణ విమోచన దినం ఏదైతే తెలంగాణ లిబరేషన్ డే అంటామో 2023లో కేంద్ర ప్రభుత్వం స్పందించి మోదీ గారి నాయకత్వంలో ఇది అధికారంగా నిర్వహించాలని చెప్పి ఒక జియో కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు గత పార్టీలు అనేకమైన వాగ్దానాలు చేసిన సందర్భంలో అధికారంలో వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా వీటి గురించి స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు అటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు మన ఏంటంటే కర్ణాటక నుంచి కొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర నుంచి కూడా వారు చేసిన అనేకమైన ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారంగా నిర్వహిస్తారు కనుక కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు 17 సెప్టెంబర్ నాడు ఉదయం 8 గంటల రక్షణ విభాగం చెందిన ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళు పెరేడ్ ఏదైతే ఉందో ఆ వందన స్వీకరణ చేస్తారు. అలాగే పక్కన ఒకటి పార్కులో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం కూడా ఆ రోజు ఏంటంటే ఆవిష్కరిస్తారు. అనేకమైన సందర్భంలో భారతీయ జనతా పార్టీ గత 20 సంవత్సరాల నుంచి డిమాండ్ చేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందించిన మొత్తం తరుణంలో లోపలనే ఇటువంటి ఒక పెద్ద అద్భుతమైన ఘటన జరగబోతుంది. దీనికి అందరూ కూడా రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మరి ఆహ్వానిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మరోవైపు బీజేపీ బీసీ డిక్లరేషన్ అడ్డుపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పడడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఒక అబద్ధపు నాటకాలు వేసి ఆ రోజు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద నెడుతుంది అన్నట్టు. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు లాయర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో చెప్పినారు, ఇది ప్రెసిడెంట్కి పంపించాల్సిన అవసరం లేదు, మీకు కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే షెడ్యూల్ 9 పెట్టాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం జియో ఒకటి విడుదల చేసి మన అంటే గవర్నర్ కనుక ఇస్తే తక్షణమే అమలు అవుతుందన్న. కానీ మీరు దీన్ని అంతా ఢిల్లీకి తీసుకుపోయి రాహుల్ గాంధీతో చెప్పించి సోనియా గాంధీతో చెప్పించి రాష్ట్రపతితో అపాయింట్మెంట్ తీసుకొని జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద డ్రామా చేసి లాస్ట్కి ఇవాళ ఏమైందండి? ఇవాళ ఇదే ఇక్కడనే రాష్ట్ర ప్రభుత్వం నుంచే మన ఒక ఆర్డినెన్స్ ద్వారా జియో ద్వారా తీసుకొచ్చి ఈ యొక్క డిక్లరేషన్ను ఏదైతే ఉందో 42% రిజర్వేషన్స్ను దీన్ని అమలు చేస్తున్నారు. మేము చెప్పింది అదే కదా, అదే కనుక చెప్తే ఇప్పటి వరకు అయిపోతుండే అంట. కానీ అందులో 10% ముస్లిమ్స్లను జోడించి అలాగే ఇది కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి ఇవంతా చేస్తే ప్రజలు ఏంటంటే చాలా క్లియర్గా అడుగుతున్నారు. ఇవాళ కోర్టు మొట్టకాయలు వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు 76 అనేది మన 73-74 అమెండ్మెంట్ కింద రావాల్సిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మీ యొక్క తప్పుదాల వల్లనే ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. సో ఇమీడియట్గా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. 42% బీసీలోకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి, కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎవరికి ఓటు వేయకుండా తటస్థంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ప్రకటించబోతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు బీసీల మీద కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్స్. మేమేమంటున్నాం అంటే మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు కాంగ్రెస్కి ఇస్తారా లేకుంటే బీసీలకి ఇస్తారా? ఎందుకంటే బీసీ బిల్లు కూడా మీరు సపోర్ట్ చేసినారు. సో ఇవాళ మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మీకున్న 4 రాజ్యసభ ఎంపీలు, ఎందుకంటే మీకు లోక్సభలో 0. సో అట్లీస్ట్ వాళ్ళతో కనుక ఏపిస్తే బీసీలు మిమ్మల్ని కొంచెమంది నమ్ముతారు. అంతేగాని ఇవాళ మీరు తటస్థంగా ఉండి ఇంకా డిక్లేర్ చేయండి, రేపు ఎన్నికలను ఇంకెప్పుడు చెప్తారు, ఎప్పుడు చేస్తారు? మీకు కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే, మీకు బీసీల మీద ఏదంటే ప్రేమ ఉంటే, వాళ్ళను ఎంపవర్ చేయాలని చెప్పి మీకు కనుక ఉంటే తప్పకుండా మీరు మా ఒక అభ్యర్థి అయిన వారికి తప్పకుండా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అధికార ప్రతినిధి సుభాష్ గారు చెప్తున్నట్టు కాంగ్రెస్కు సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ చేసినటువంటి మోసము. అలాగే బీఆర్ఎస్కి మాత్రం చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సపోర్ట్ చేస్తే మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పేసి సుభాష్ గారు చెప్తున్న సందర్భం. కెమెరామెన్ విజయ్తో రాజశేఖరాచారి, మెట్రో టీవీ, హైదరాబాద్.